హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో మరి నిన్న రాసినటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్కి సంబంధించి సో చాలా ఆస్పిరేషన్స్, చాలా హోప్స్ అన్నీ కూడా మీట్ అయినటువంటి పేపర్ కదండి అది. సో జనరల్గా చెప్పాలంటే కొంతమంది ఒపీనియన్ ప్రకారం పేపర్ చాలా ఈజీగా వచ్చిందని, దట్ టు పాలిటీ ఎలిమెంట్స్ ఆర్ హిస్టరీ కానీ ఇలాంటి కొన్ని ఏరియాస్ అయితే జనరల్ స్టడీస్కి సంబంధించిన ఏరియాస్ అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే, బట్ కొన్ని ఎలిమెంట్స్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చాయి. ఓకే, సో కొంచెం డిఫికల్ట్గా ఉంది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. బట్ ఎనీవే, ఎగ్జామ్ వాజ్ ఓవర్ నౌ. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ చెకింగ్ ద కీ కదా. సో కీ చెక్ చేసుకుందాం మనము. సో దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్ ఏంటి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ ఎనీవే, పాలిటీ ఈజ్ ద వెరీ జనరలైజ్డ్గా ఇచ్చారండి ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు మాత్రం. బికాజ్ ఇఫ్ యూ సీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, ఆన్ కరెంట్ అప్డేట్స్కి సంబంధించి చాలా బేసిక్ టాపిక్స్, బేసిక్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. వి విల్ సీ నౌ. ఓకే, who among the following was awarded the Padma Vibhushan Award for the year 2023? Kumara Mangalam Birla, Vani Jairam, స్వామి చిన్నజిఆర్, జాకీర్ హుస్సేన్. సో మనకి ఎవ్రీ ఇయర్ మనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటాయి కదండి. సో వాటి బేస్ మీద వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. అండ్ ఎవ్రీవన్ నోస్ పద్మవిభూషణ్కి సంబంధించి ఈసారి ఎవరికి వచ్చిందండి అంటే మనకి జాకీర్ హుస్సేన్ అండి, ఇన్ ద డొమైన్ ఆఫ్ ఆర్ట్. ఓకే, సో ఆర్ట్ విభాగంలో పోస్ట్మస్గా ఇచ్చినటువంటి అవార్డ్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఇండియా, నేమ్ ద ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదండి. సో లాట్ ఆఫ్ చేంజెస్ విచ్ వాజ్ హ్యాపెండ్. ఓకే, సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి. రైట్స్, ఇలాంటి చేంజెస్ అనేవి కూడా ఇట్ కమ్స్ అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటీ ఓన్లీ. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటండి? సో దిస్ ఇస్ అగైన్ అ డైరెక్ట్ క్వశ్చన్. వీ నో దట్ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ అన్న, సో వైస్ ప్రెసిడెంట్ అన్న, బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? సో జగదీప్ ధన్కర్ అండి. సో వెరీ డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్. ఓకే, రైట్. సో జనరలీ మనకి ఏ ఎగ్జామ్లోనైనా పాలిటీ కొంచెం అనలిటికల్గా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో బట్ ఎనీవే, డైరెక్ట్ క్వశ్చన్స్ చదివిన ఏరియాస్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. బట్ సమ్ సార్ట్ ఆఫ్ అనలిటికల్ థింగ్ విల్ బీ దేర్. ఓకే, బట్ ఈసారి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఈవెన్ అ స్మాల్ విత్ అ వెరీ నార్మల్ ఎఫర్ట్, విత్ నార్మల్ ప్రిపరేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేసే విధంగా అంత సింపుల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అనమాట. Right, so which of the following countries' president was chief guest at the Indian Republic Day celebrations held in 2023? So we have already been discussed this. Okay, so even the Republic Day parades gurinchi. Okay, so manka tabules gurinchi, everything that we discussed. Okay, so answer ఏంటంటే this is a direct easy question, that it is Egypt. Okay, so name the current Solicitor General of India. Okay, so Mukul Rohatgi, Gopal Subramaniam, Tushar Mehta and KK Venugopal. Okay, so right answer ఏంటండి? తుషార్ మెహతా. సో డైరెక్ట్ అంటే స్టాటిక్ జీకే లాగా క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట. రైట్, సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ హెడెడ్ బై జస్టిస్ అజిత్ ప్రకాష్ షా ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్? లా కమిషన్ ఆఫ్ ఇండియా 1999, the second Administrative Reforms Commission 2008, National Commission to Review the Working of Law Constitution, Law Commission of India 2014. గుర్తుపెట్టుకోండి, అజిత్ ప్రకాష్ షా అనేది సో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అండి. ఓకే, సో హీ వాస్ బీన్ అపాయింటెడ్ ఆన్ ద కమిషన్ ఆఫ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు లా కమిషన్ ఆఫ్ ఇండియా 2014. ఓకే, వెరీ ఇంపార్టెంట్. Next, mixed economy refers to coexistence of small and large industries, coexistence of agriculture and industry, coexistence of private and public sector, coexistence of domestic and foreign enterprises. So this is a topic where we can say that it is a topic of polity and history as well. So because in the post independent era, what we have to choose a domain and చెప్పి అంటే capitalistic ఎకానమిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలా ఆర్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలా అన్నప్పుడు సో ఇండియా చూజెస్ అ పాత్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ అండి. అంటే ఏంటండి? సో ఇట్స్ అ బ్లెండ్ టువర్డ్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో బోత్ ద సెక్టార్స్ విల్ బీ దేర్ ఇన్ దట్. ఓకే, సో కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి కదా ఇండియాలో. సో వీఆర్ ఫాలోయింగ్ ఇన్ మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ అనమాట.
Which organization is responsible for regulating the financial sector in India? Okay, so ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫినాన్షియల్ ఐదర్ ఓకే సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్టర్ కానీ ఫినాన్షియల్ సెక్టర్ కానీ సో డెఫినెట్లీ గైడింగ్ ప్రిన్సిపల్ ఎవరు అని అంటే ఆబ్వియస్లీ ఆర్బీఐ. సో ఈ రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మీద ఎవ్రీథింగ్ మనకేంటి అంటే సో ఫినాన్షియల్ సెక్టర్కి సంబంధించి డెఫినెట్లీ వీ ఫాలో ద గైడ్ లైన్స్ విచ్ ఈస్ బీన్ గివెన్ బై ద RBI. So this is also very simple question and matter. Okay, so Bharatiya Reserve Bank is the regulating body for financial sector in India. Make sense? Right. In India, Pradhan Mantri Jan Dhan Yojana is a central scheme. It's an so ఇది మనకి చాలా like very frequently coming scheme అన్నమాట. Okay, so Pradhan Mantri అదే అబ్రివేషన్ అడుగుతున్నాడు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ ధన్ యోజన, ప్రధాన్ మంత్రి జ్యోతి ధన్ యోజన, ప్రధాన్ మంత్రి జాగృతి ధన్ యోజన. ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన is the correct answer for this. The Constituent Assembly was formulated by Indian Independence Act 1947, Government of India Act 1935, Cabinet Mission Plan 1946, Government of India Act 1919. Obviously మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కడైనా ఉంది అంటే సో లైక్ వీ కెన్ సే దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 కాదండి. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దట్ ఆప్షన్. సో కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కూడా కాదు బికాస్ ఆన్ దాట్ బేసిస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ నాట్ బీన్ ఫార్మ్డ్. సో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 అని మేబీ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. బట్ ఓకే సో ఆన్సర్ ఏంటండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. ఆన్ దాట్ బేసిస్ ద ఎలక్షన్స్ విచ్ వాస్ బీన్ హ్యాపెండ్ ఫర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత మనకి డ్రాఫ్టింగ్ అదంతా జరిగిందండి. సో రిమెంబర్ దట్ ప్రాసెస్ వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ నీట్లీ డిస్కస్డ్. ఓకే సో ఆన్సర్ ఏంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. మేక్ సెన్స్? Next, which one of the following programs is not a part of the poverty alleviation programs in India? Integrated Rural Development Program, Deen Dayal Antyodaya Yojana, Ayushman Bharat Yojana, National Family Benefit Scheme. See, National Family Benefit Scheme lo entante head of the family if he all of a sudden expires, so manaki financial aid anedi provide chestaru. Ayushman Bharat kuda okay, so manaki eppudaina kaani emaina like konni particular health segmentation lo vachinatuvanti health related problems annitiki kuda so government support అనేది ఉంటుందన్నమాట ఫర్ ద లైక్ హాస్పిటలైజ్డ్ ట్రీట్మెంట్స్కి దానికి అంతా కూడా. ఓకే నెక్స్ట్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన. ఓకే సో రిలేటెడ్ టు ఫుడ్ సెక్యూరిటీ. సో విచ్ ఈస్ ఆల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విచ్ ఇస్ బీన్ లింక్డ్ విత్ ద పోవర్టీ అలివేషన్ అండి. బట్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ అన్ ఓవరాల్ డెవలప్మెంట్ అంటే లైక్ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఓకే సో టెక్నాలజికల్ డెవలప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ దట్ దే విల్ కన్సిడర్ ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ బీన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్కీమ్ అనమాట. ఓకే సో అందుకని మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు నాట్ ఏ పార్ట్ అని అన్నాడు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే సో బేసికలీ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ లైక్ నో నీడ్ టు గివ్ అ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి బికాస్ దీస్ ఆర్ వెరీ డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే రైట్. In India, who appoints the governors for states? Okay, so ఇది బ్లైండ్గా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట బికాస్ సి ఎప్పుడైనా కానీ ఏ సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో ఇంపార్టెంట్ డెసిగ్నేషన్స్ అన్నీ కూడా ఎవరు అపాయింట్ చేస్తారంటే అపాయింటింగ్ పవర్స్ అన్నీ కూడా మనకి ప్రెసిడెంట్ అండి. సో ఇట్స్ అ వెరీ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్లను ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రియా, భారత రాష్ట్రపతియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకరా? ఓకే ఏంటండి ఆన్సర్ భారత రాష్ట్రపతి. ఓకే రైట్. సో స్టేట్ టు సెక్యూర్ అ స్పెషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్స్ ఈస్ మెన్షన్డ్ ఇన్. ఓకే సో మనకి ఫండమెంటల్ రైటా, ఫండమెంటల్ డ్యూటీయా, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీయా ఆర్ ఇట్ ఇస్ అన్ అమెండ్మెంటా అని చెప్పి అడుగుతున్నారు. ఓకే సో ఆర్టికల్ 36 ఓకే సో ఆర్టికల్ 36 అండ్ 37 ఇవన్నీ కూడా మనకి సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? సో 36 to 51. ఓకే సో ఇవన్నీ కూడా మనకి డిపిఎస్పీస్ అనమాట. ఓకే సో విచ్ ఇస్ బీన్ డైరెక్ట్లీ సో ఇదే ఆర్డర్లో మనకి స్టేట్ టు సెక్యూర్ అ స్పెషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి మెన్షన్ చేశారనమాట. దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. రైట్.
In India, Rashtriya Madhyamika Shiksha Abhiyan was launched with a vision of mauling secondary education of good quality available, accessible and affordable to all young persons in the age group of 15 to 16 years, raising the overall states of the girl child and bringing about a positive change in the family and community attitudes. To provide occasional training to the non-literates as well as school dropouts in rural regions by identifying skills that have a relevant market in the region. An overarching program for the school education sector extending from preschool to the class 12th has been therefore prepared with a broader goal of improving school education measured in the terms of equal opportunities for schooling and equitable learning outcomes. ఇది క్వశ్చన్ ఇచ్చారు కదండి. సో జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ యొక్క మెయిన్ విజన్ ఏంటి? ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విజన్కి ఆబ్జెక్టివ్స్కి దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. విజన్ ఈజ్ సంథింగ్ దట్ ఇట్ కవర్స్ 2-3 ఆస్పెక్ట్స్ ఓవరాల్. ఓకే, ఆబ్జెక్టివ్ ఈస్ దట్ పర్పస్, అంటే ఏ ఆబ్జెక్టివ్తో మనకి, సో ఏ పర్పస్తో అయితే ఆ స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ స్టేక్ హోల్డర్స్ ఎవరి బెనిఫిట్ కోసం అనేది ఆ స్కీమ్ అనేది లాంచ్ చేయబడింది అనేది అవన్నీ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు చూడండి. ఓకే, సో ఇక్కడ తెలుగులో చూద్దాం. సో భారతదేశంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ని ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం ఏమిటి అని. సో ఇక్కడ జనరల్గా ఈ స్కీమ్ ప్రకారం మనకి 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వీళ్ళందరికీ కొన్ని అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ థింగ్స్ మనకి కొన్ని వొకేషనల్ కోర్సెస్ అనేవి నేర్పిస్తూ ఉన్నారు, అవునా? సో ఇప్పుడు చూడండి, 15-16 ఇయర్స్ అంటే క్లాస్ 9th 10th వయసు ఉన్న యువతకు నాణ్యమైన విద్యను చేరువగా అందుబాటులోకి తీసుకురావడం. ఎస్, ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. నెక్స్ట్, బాలికల విద్యాస్థాయిని పెంచడం మరియు కుటుంబం సంఘం యొక్క ఆలోచన విధానాన్ని మార్చడం. ఓకే, సో విమెన్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా సెకండరీ ఎడ్యుకేషన్లో పెరగడం అనేది, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ మనకి అప్రోచ్. ఓకే, సో ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ అని చెప్పచ్చు. నెక్స్ట్, నిరక్షరాస్యులకు మరియు చదువు మధ్యలో వదిలేసిన యువతకు తగిన వృత్తి నైపుణ్యాలను గుర్తించి దానికి సంబంధించిన విద్యను అందించడం. ఓకే, బికాజ్ లాట్ మెనీ మనకి లైక్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి ఏంటి, సో ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత కొంతమంది సెకండరీ ఎడ్యుకేషన్ ముందు డ్రాప్ అవుతున్నారు, సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ పర్సూ చేయడానికి డ్రాప్ అవుతున్నారు. సో ఈ డ్రాపింగ్ రేషియోని దాన్ని తగ్గించడం కోసం ఈవెన్ డ్రాప్ అయ్యే వాళ్ళకి కూడా మనకి కొన్ని వృత్తి వ్యాపారాలు ఏవైనా నేర్పిస్తే ఫర్దర్గా వాళ్ళకి ఒక ఎంటర్ప్రెన్యూర్ గ్రోత్ అనేది ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి, సో ఈ రకమైనటువంటి ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. ఓకే, సో అది కూడా ఎస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో బడి విద్యను ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు పెంచి నేర్చుకోవడంలో అందరికీ సమాన అవకాశాలు సమాన శిక్షణ ఫలితాలు పెంచే ఉద్దేశం అనేది. ఓకే, అంటే ఏంటండి, సో ఇండైరెక్ట్గా 1 is ఎస్. ఓకే, సో సెకండ్ కూడా కరెక్టే, థర్డ్ కూడా కరెక్టే, కాకపోతే ఇవన్నీ 3 ఏంటండి, సో దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్టివ్స్ అండి. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఇన్ విచ్ ద స్కీమ్ కవర్స్. ఓకే, రైట్. సో మనకి సో దిస్ ఈస్ ద బేసిక్ విజన్ అనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కొన్ని కీస్లో మనకి ఇలా కూడా మెన్షన్ చేసింది. సో బికాస్ మనకి జనరల్గా క్వశ్చన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే విత్ అ విజన్ అని అడిగాడు కాబట్టి దెర్ ఈస్ మోర్ సర్టెనిటీ విత్ దిస్ ఆప్షన్. ఓకే, రైట్. So identify the Indian constitutional body among the following: Central Council of Indian Medicine, Special Officer for Linguistic Minorities, Central Council of Homeotherapy, Transport Development Council. Okay, so మనం ఆల్రెడీ చదువుకున్నాం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏంటి. ఓకే, సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి. సో దీస్ ఆర్ ఆల్ దట్ వీ నో, రైట్. సో సింపుల్గా చెప్పాలంటే స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇస్ ద constitutional body. Okay, so which you need to remember this. Okay, so even article 350 in our Indian constitution which particularly mentions about it. Make sense, right? Bhashapara alpasankhyakuల ప్రత్యేక అధికారి. Okay, so right. Next, so dash helps find solutions to the conflicts between men and women.
కింది వాటిలో స్త్రీ మరియు పురుషుల మధ్య గల సమస్యలను విరుద్ధతను గుర్తించడానికి ఉపకరించేది ఏది? లింగ అవగాహన, స్త్రీ మరియు పురుష లింగ పాత్రలు, లింగ పక్షపాతము, లింగ మూసపద్ధతి. జెండర్ స్టీరియోటైపింగ్, జెండర్ ప్రీజుడిస్, జెండర్ రోల్స్, జెండర్ అవేర్నెస్. సో ఫస్ట్లీ యూ షుడ్ హ్యావ్ టు నో gender awareness in order to solve the disputes between both the genders. Okay, right. So in the context of Indian new economic policy, so LPG stands for, so this is all very easy question, known question for all. Okay, so manaki like PV Narasimha Rao gari period lo, okay, so like ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఇనిషియేట్ చేశారు. సో ఎల్పిజి ఇక్కడ ఓన్లీ కాన్సెప్ట్ కూడా అడగలేదండి. ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ దట్ ఎల్పిజి స్టాండ్స్ ఫర్ వాట్ అని అడుగుతున్నాడు. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఓకే, సో ఇట్స్ నాట్ పెర్ఫార్మెన్స్ కాదు. ఓకే, సో గ్రోత్ కాదు. లిబరలైజేషన్ పెర్ఫార్మెన్స్ గ్రోత్ కూడా కాదు. ఓకే, సో ఆన్సర్ ఇస్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఎల్పిజి రిఫార్మ్స్, ఓకే, ఎకనామిక్ రిఫార్మ్స్ అని కూడా అంటారు. In the Indian Constitution, there shall be a Council of Ministers with Prime Minister at the head to aid and advise the presidents is mentioned in which article? Okay, so president ki sambandhinchina concept lo we have been elaboratedly discussed kadandi. So articles with respect to the president unna topic lo, so every article which associated with the president and which involves with the Council of Ministers, we know the concept, right? So Council of Ministers ni evaru appoint chestaru? President ni appoint chestaru. But evaru recommend chestaru ante again Prime Minister. So Prime Minister will decide that who will be the Council of Ministers to aid anamata. Okay, so ee details anni kuda ఏ ఆర్టికల్ లో చెప్తున్నారు అని అడుగుతున్నారు. Okay, so this is a direct question, that is article 74. Okay, right. Article 25-28 of the Constitution of India belonging to which category of fundamental rights? Okay, so this is also very simple question andi. So cultural and educational rights, again it is 26 and 27. So it is not 25 to 28. So again first option will be eliminated. Right to freedom of religion, yes, article 25 to 28. Okay, so ikkada 25 to 28 articles అనేవి చెప్తారు. సో రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24 అండి. రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దట్ ఈస్ ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24. సో రైట్ టు ఫ్రీడమ్, ఓకే, సో ఆర్టికల్ 19. ఓకే, సో ఆర్టికల్ 19 to 21. Okay, so very very important. Article 19 to article 22 it will go. Okay, right. So మొత్తం మీద article 25 to 25 ఏంటండి? సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఓకే, రైట్. సో మత స్వేచ్ఛ హక్కు గురించి మాట్లాడుతుంది. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ ఇండియా? టు ప్రొవైడ్ మైక్రో ఫైనాన్స్ టు గ్రూప్స్, to improve technology of farming, to provide high quality of seeds, to provide education needs. Okay, so self help groups anedi is a women groupings andi. So chinna manaki savings anevi cheskoni, so complete ga manaki loans avi తీసుకొని, so even women empowerment category lo, so they are initiating anamata. So it is nowhere related to educational needs, high quality seeds kosamu and technology of farming kosamu kaadu. Okay, so microfinance to groups anamata. Okay, so very important. Next. Article 15 of the Indian Constitution deals with prohibition of discrimination on the grounds of race, religion, caste, sex or place of birth, equality before law, equality of opportunity in matters of public employment, abolition of untouchability. So abolition of untouchability, article 17 andi. Equality of opportunity in matters of public employment, article 16. Okay, so equality before law, article 14. ఓకే, సో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజన్, కాస్ట్ అనేది మనకి ఏంటండి? ఆర్టికల్ 15. సో ఆన్సర్ ఏంటండి? సో ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో మత, జాతి, కుల, లింగ, జన్మ కారణంగా చూపే వివక్షతను నిషేధించాలి అని ఆర్టికల్ 15 చెప్తుంది. ఓకే, రైట్. So the anti-defection law is part of which schedule of the Indian Constitution? This is also direct question andi. So manaki 10th schedule అనేది anti-defection law గురించి మనకి
డిస్కస్ చేస్తుంది. ఓకే, సో ఇట్ వాజ్ ఈవెన్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాజీవ్ గాంధీ, లైక్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో అంతా డిస్కస్ చేసుకుని ఉన్నాం మనం ఆల్రెడీ. సో ఎనీవే రిమెంబర్ దట్ ఆర్టికల్ 10th షెడ్యూల్. ఓకే, సో 10th షెడ్యూల్లో మనకి ఆర్టికల్స్ అన్నీ కూడా దేని గురించి చెప్తాయండి, సో యాంటీ డిఫెక్షన్ లా గురించి చెప్తాయి. ఓకే, రైట్. Which part of the Indian Constitution deals with state legislature? ఓకే, సో పార్ట్ 7 పార్ట్ 5 పార్ట్ 4 పార్ట్ 6 అని అడుగుతున్నారు. సో పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్ట్ 5 ఏంటంటే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో మనకి స్టేట్ లెజిస్లేచర్ గురించి అంతా కూడా పార్ట్ 6 మనకి అదే కదా క్వశ్చన్. సో పార్ట్ 6 ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్. So Sankalp Se Siddhi, a village and digital connect drive is under which ministry? Ministry of Tribal Affairs, Ministry of Home Affairs, Ministry of Education, Ministry of Civil Aviation. So this is also a very direct question andi. So okay, so manaki direct polity loki rakapoyina, so these are all schemes which will come under the purview of governance anamata. Okay, right, so very important. So Ministry of Tribal Affairs is the answer for this question. Okay, right. Part 9 has been added to the Constitution of India through which amendment act అని 104 86 73rd and 74th. సో పార్ట్ 9 అనేది మనకి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతుందండి. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, మున్సిపాలిటీస్, కోఆపరేటివ్ సొసైటీస్ అవన్నీ కూడా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. సో ఇట్ వాస్ బీన్ యాడెడ్ త్రూ అ స్పెషల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సో పార్ట్ 9 అనేది ఆర్టికల్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసినటువంటి టాపిక్ అనమాట. ఓకే, సో వెరీ వెరీ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో, రైట్. నెక్స్ట్, సో ఐడెంటిఫై ద కాన్స్టిట్యూషనల్ బాడీ ఆఫ్ ఇండియా అమాంగ్ ద ఫాలోయింగ్: ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఓకే, సో మన జనరల్గా కాన్స్టిట్యూషనల్ బాడీ అనగానే అంటే లైక్ ఓకే, సో ప్రాపర్గా చదవకపోతే సో దెన్ విల్ గెట్ అవుట్ అనమాట. సో కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, సో మేబీ సెంట్రల్ లెవెల్లో ఉంటుంది అని. సో ప్లానింగ్ కమిషన్ వీ నో దట్ ఇట్ ఈస్ నాట్ అ constitutional body. Okay, so some says it is extra constitutional body, but it's a like only it duly follows the planning part. Okay, right, so it's not a constitutional body andi. So maniki gurtu pettukondi, interstate council anedi it's a permanent constitutional body, remember this. Okay, it's a central vigilance commission, central information commissions, these are just statutory bodies, only that. Okay, right. అంతర్రాష్ట్ర మండలి, సో ఆబ్వియస్లీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేది సో ఈ రివర్ వాటర్స్కి సంబంధించి కానీ సో లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది స్టేట్స్ మనకి డిస్కస్ చేస్తారనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, right. So in India, which scheme is aimed at empowering the citizens in rural areas by training them to operate computers or digital access devices? Okay, so Pradhan Mantri Kaushal Vikas Yojana na, Deen Dayal Upadhyay Gramin Kaushal Yojana na, Pradhan Mantri Gramin Digital Saksharata Abhiyana, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వెరీ డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? ప్రధాన్ మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ అనేది సో గ్రామీణ ప్రజలకు శిక్షణ ద్వారా ఓకే సో కోచింగ్ అనేది ఇస్తుంది అనమాట. దేనికి? కంప్యూటర్ లేదా డిజిటల్ పరికరాలు ఎలా ఉపయోగించాలి అని చెప్పేసి విల్ గివ్ అ గైడెన్స్ ఫర్ ద రూరల్ పీపుల్, రూరల్లో ఎవరంటే విలేజెస్లో ఉండే వాళ్ళకి ఇస్తారనమాట. సో దాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్కీమ్. ఓకే, రైట్. Next, dash is called when people of all genders have equal rights, responsibilities and opportunities. Gender disparity na, gender sensitization na, gender equality na, none of the above. Okay, so right answer ఏంటండి? Gender equality. Okay, so equality is a concept which has been given in our fundamental rights, or right to equality. Okay, so article 14. Okay, right. Anyway, so gurtupettukoni, this is all definition part, like purely not polity question. So even with a kind of common sense we can mark those answers anamata, but exam time crunch lo gurtu raavadam anedi challenging aspect anamata. Okay, so which of the following organization calculates the national income of India?
సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ ఇన్కమ్ని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, సో ఇట్ ఇస్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండి. సో నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచి మనకి డేటా కలెక్షన్ అంతా తీసుకొని సో నేషనల్ ఇన్కమ్ అనేది ఎస్టిమేషన్ ఎవరు చేస్తారు అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ విల్ డూ. ఓకే, రైట్. Who served for the longest period as the Prime Minister of India? Jawaharlal Nehru, Indira Gandhi, Manmohan Singh, Atal Bihari Vajpayee. Okay, so Jawaharlal Nehru garandi, so we know, okay, so even from the post independent, like even before becoming republic, he is a prime minister for us. Okay, right. So మొత్తం మీద చెప్పాలి అంటే, okay, so he served totally for 16 years 286 days అండి. So this is also one of the fact that you have to keep in mind because he is the longest served. So Indira Gandhi tarvata we can assume that manaki Indira Gandhi garu anamata, right, after Jawaharlal Nehru garu. Okay, right. So anyway, he was the prime minister for 16 years 286 days panchesarandi. So that is the reason why he was called as the longest period as a prime minister of India ani cheptaru. Okay, right. సో మేబీ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తే మోదీ గారు బ్రేక్ చేయాలి. ఓకే, ఇట్స్ నేమ్ ద ఫార్మర్ ఇంటర్నేషనల్ అథ్లెట్ అండ్ కోచ్ హూ చైర్డ్ ద ప్రొసీడింగ్స్ ఇన్ ద రాజ్యసభ ఇన్ 2023. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ అండ్ నోన్ క్వశ్చన్ ఫర్ ఆల్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి పిటి ఉషా గారు అండి. సో ఓకే, సో పిటి ఉషా గారు ఇటీవల 2023 సంవత్సరంలో రాజ్యసభ వ్యవహారాలు నడిపిన మాజీ అంతర్జాతీయ క్రీడాకారిణి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, హూ రిసీవ్డ్ ఫస్ట్ భారత రత్న అవార్డ్? ఎవరికి భారత రత్న మొదటిసారిగా వచ్చింది అందుకున్నారు అని అడుగుతున్నారు. సి రాజ్ గోపాలాచారి మాత్రమే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మాత్రమే, సో డాక్టర్ సివి రామన్ గారు మాత్రమే అని ఆప్షన్స్ ఇచ్చాడు. అండ్ ఫోర్త్ ఆప్షన్లో పైవన్నీ ఇచ్చాడు. సో ఆన్సర్ ఏంటండి? ఆల్ ద అబవ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సర్వేపల్లి రాధాకృష్ణ గారు, నెక్స్ట్ గోపాలాచారి గారు, నెక్స్ట్ సివి రామన్ గారు, ముగ్గురికి కూడా ఒకటేసారి మనకి భారతరత్న అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. So when was the Godavari Water Disputes Tribunal headed by Justice Bachawat? Okay, so constituted by the Central Government of India. So Justice Bachawat నేతృత్వంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? సో చూడండి, ఆల్మోస్ట్ ఇయార్స్ అనేవి కామన్గానే ఉన్నాయి. సో లైక్ ఇయార్స్ బట్టి ఎలిమినేషన్ చేయడానికి కుదరదండి. సో ఇట్ ఈస్ ప్యూర్లీ అ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, సో ఇట్ కేమ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 1969 అండి. ఓకేనా, రైట్. రైట్, సో దీస్ ఆర్ ఆల్ పాలిటీ క్వశ్చన్స్ అండి. సో పాలిటీ క్వశ్చన్స్ ఎంత సులువుగా ఉన్నాయి కదా, బట్ ఎనీవే కొన్నిసార్లు ఎగ్జామ్ టెన్షన్లో ఆ ఫియర్లో మనకి ఆన్సర్ తట్టకపోవచ్చు. ఓకే, సో ఎనీవే నో నీడ్ టు డిసప్పాయింట్ అండి. సో మిగిలిన సబ్జెక్ట్స్ కీస్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో కట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా. ఓకే, సో మీరు అవి అంతా చూసి మీరేం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ దిస్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ నోటిఫికేషన్స్. ఓకే, సో చాలా రకాల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఎగ్జాంపుల్ మనకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది కదా, సో దానికి కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది తొందరలోనే. ఓకే, సో ఇలా చాలా రకాల నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. సో మీరు డిస్కరేజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఓకే, సో బికాస్ వాట్ ఎవర్ ద బెస్ట్ దట్ యూ కెన్ గివ్ మీరు ఆల్రెడీ ఇచ్చేసారు. సో ఇట్స్ ఆల్ జస్ట్ యు ఆర్ అనలైజింగ్ అంతే. ఓకే, సో ఇంకా మీరు మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి దట్ యు ఆర్ అనలైజింగ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అంతే. ఓకే, బట్ నో నీడ్ టు డిసప్పాయింట్ ఎట్ ఆల్. బీ ఇన్ యువర్ ప్రిపరేషన్ మోడ్ ఓన్లీ. ఓకే, సో కీ చెక్ చేసుకున్న తర్వాత కూడా మీరు అదే మోటివేషన్తో ఉండండి, మిగిలిన ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.